రాముడిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడుస్తానని కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూజలు చేశారు. జగిత్యాల పట్టణంలోని కోదండ రామాలయంలో అయోధ్య రామయ్య అక్షింతలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ తీసుకొని పూజలు చేశారు. శ్రీరాముని సన్మార్గానికి మార్గదర్శకుడని, ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని, కోదండ రామాలయం అభివృద్ధికి కృషి చేయాలని హామీ ఇచ్చారు. चिदप्रार्चता प्रियमेधा सुवर्चता उदा पूर्णं सुवर्चता चिदप्रार्चता श्रीमन्नारायण प्रीत्यर्थं वस्याः यजमान्यस्य गोत्रोद्भवस्य नंदिवर्धन गोत्रोद्भवस्य जीवन रेड्डी नामधेयस्य अहल्यानां याः सह कुटुम्बानां क्षमस्तेरधीरवीरविजय आयुरारोग्य ऐश्वर्याभृतं धनकर्मस्वानिष्टवाञ्चवनप्रसादसिद्धतं श्रीरामचन्द्र स्वामी परिपूर्ण अनुग्रह सिद्धिरस्तु। ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्तेन्द्रचाग्निष्टराश्वं धारयतां ध्रुवम्। రాములవారిని ఈ కలియుగంలో మనం ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగించే విధంగా ఏదైతే మనం ఆరంభించుకోబోతున్నామో దానికి సంబంధించి రాములవారి అక్షింతలు యావత్ అంటే దేశమంతా వాటి భక్తులకు అందింపజేయడంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగరంతో పాటుగా జగిత్యాల జగదాలయానికి రావటం, ఇక్కడ శ్రీరామక్షేత్ర ఏదైతే ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ వారి నాకు నిన్న ఈ అక్షింతలు ఇక్కడ మన కోదండ రామాలయాన్ని చేరుకుంటున్నాం అని చెప్పి తెలపడంతో సోమవారం దర్శించుకొని మరి యొక్క అక్షింతలను దర్శించుకుందామని చెప్పి నేను రావడం నేను నిజంగా ఒక విధంగా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నేను ఇవాళ కలియుగంలో ఎవరే కానివ్వండి చెప్పంటారు, రాములవారు అని చెప్పంటే ఇవాళ సన్మార్గానికి వారు ఒక ధార్మిక మనకు సృష్టికర్త, మనకు మార్గదర్శకుడు అని చెప్పక తప్పని చెప్పడం. ఇవన్నీ కానీ మానవ జీవితంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తలస్తాం. వారు ఏ విధంగా ఏకపత్ని వ్రతుడుగానే వారి కొలుచడం జరుగుతుందో, ఏకపత్ని వ్రతుడనే కాకుండా ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక మరి పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పక తప్పని చెప్పండి. ఇప్పుడు సీతమ్మ వారు మరి ఎప్పుడైతే రాముల వారితో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితుల్లో ఏదైతుందో కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి ఒక అంటే ఊరికే దాన్ని దృష్టిలో పెట్టుకుని వారి నిజంగా కూడా చెప్పంటున్న ఇంత ప్రజా అభిప్రాయానికి అనుగుణ పాలన చేయడం అనేది మామూలు విషయం కాదు చెప్పంటున్నాం. స్వయంగా ఆల్ని చేయించడం అనేది అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నాం. శ్రీరామచంద్రుడు వారి యొక్క గొప్పతనం ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో భాగంగా వారు ఏదైతుందో ఆల్ని చేయించినటువంటి ఒక గొప్ప మరి పాలకుడు అని చెప్పక తప్పని ప్రజా దక్షకుడు అని చెప్పక తప్పని చెప్పండి. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంటుంది. అందులో ఏదైతుందో ఈ కోదండ రామాలయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఇక్కడ ధనుర్ క్యాంపు ఏర్పాటు చేపట్టినటువంటి ఈ దేవాలయం దీని యొక్క మరి ప్రతిష్ట అందరికి తెలిసిందే. ఇక్కడి ఈ ప్రాంత భక్తులకు సంబంధించి ఈ దేవాలయానికి అనుబంధంగా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో అప్పుడు 2004-2009 మధ్య కాలంలో ఇక్కడ ఒక రాములవారి కళ్యాణం మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఆ రాములవారి కళ్యాణం ఏదైతుందో తాత్కాలిక ఏర్పాట్లతో ఏదో టెంట్ ఏర్పాటు చేసి చేయడం కాకుండా శాశ్వతంగా ఏదైతుందో మరి ఒక కళ్యాణ మండపం ఉండాలనేటువంటి రాములవారి కళ్యాణానికి ఒక శాశ్వత కళ్యాణ మండపం ఉండాలనే భావనతో కళ్యాణ మండపాన్ని అప్పుడు నేను చోటు తీసుకుని దానికి ప్రభుత్వం నిధులు ఇవ్వమని దయచేసి అడుగుని చెప్తున్నాను. ఈ కళ్యాణ మండపం నిర్మాణం లోపల ప్రభుత్వం నుండి ₹1 కూడా నేను చెప్పంటున్నాను. నేను నాకుండేటువంటి మిత్రుల సహకారం మీలాంటి మిత్రుల సహకారంతో వ్యక్తిగత అంటే నా జేబులు పెట్టని చెప్పాను కాదు, మీలాంటి మిత్రుల సహకారాన్ని పొంది ఏదైతుందో నేను చొరవ తీసుకొని రాములవారి కళ్యాణానికి శాశ్వతంగా ఏదైతే ఒక మండపం ఉండాలని చెప్పని దాన్ని నిర్మాణం చేయడం జరిగింది.